నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. జనసేన నేతల మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? ఇవన్నీ కాదు, సూటిగా చెప్పుకుంటే చిరంజీవి మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా? అన్నయ్య మనసులో ఏముంది? సినిమాల్లో బిజీగా మారిన చిరు మళ్ళీ రాజకీయాల్లో అడుగులేస్తారా? మెగాస్టార్ ఏం ఆలోచిస్తున్నారు? స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. నాదెండ్ల మనోహర్ మాటల్లో మర్మమేమిటి? అన్నయ్య మనసులో ఏముంది? బీజేపీ గ్యాలానికి చిరు తగులుతాడా? సినిమాల్లో అత్యున్నత శిఖరాలపై ఉన్నవాడు తిరిగి రాజకీయాల వైపు చూస్తాడా? బీజేపీ చిరు ప్రయత్నాల్లో వ్యూహమేంటి? ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ స్టోరీతో రాజకీయాలకు స్వస్తి పలికి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఒకటొకటిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ సమయంలో చిరంజీవి సపోర్టు తమకు ఉందని జనసేన, బీజేపీ రెండూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాలు వద్దనుకొని తిరిగి సినిమాల్లోకి వెళ్లిన చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా? పీఆర్పీ మిగిల్చిన అనుభవం తర్వాత కూడా ఆయన మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారా? జనసేనకు చిరంజీవి మద్దతు ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జనసేన, బీజేపీలకు చిరంజీవి అండగా ఉంటారని సోము వీర్రాజు బహిరంగంగానే చెబుతున్నారు. మద్దతు, అండ ఈ మాటలకు స్పష్టత లేదు. కానీ చిరంజీవి జనసేనలో చేరుతారా, లేక దన్నుగా నిలుస్తారా, లేదంటే బీజేపీ వైపు అడుగులేస్తారా? ఇదే ఇప్పుడు తెర మీదకొస్తున్న ప్రశ్న. అయితే పొలిటికల్ బ్రేక్ తర్వాత మళ్లీ ఫుల్ టైం సినీ నటుడిగా మారిపోయిన చిరంజీవి ఇండస్ట్రీలో పెద్ద మనిషి పాత్రకు పరిమితమైపోయారు. అటు ఏపీలో జగన్తో పాటు ఇటు తెలంగాణలో కేసీఆర్తో సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాదు, జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను చిరంజీవి అభినందించారు కూడా. ఇలాంటి పరిస్థితిలో మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించే పరిస్థితి లేదు. అయితే ఇలాంటి సమయంలో చిరు పొలిటికల్ అడుగులపై వినిపిస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడలో జరిగిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ చిరంజీవి ప్రస్తావన తెచ్చారు. ఆయన మద్దతు తమ పార్టీకి ఉందని ప్రకటించి సంచలనం సృష్టించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెంట మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని, పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో మద్దతు ఇస్తానని చిరంజీవి చెప్పినట్టు ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది చిరంజీవేనని మనోహర్ అన్నారు. ఈ కామెంట్సే ఇప్పుడు అలజడికి కారణమయ్యాయి. ఆయన ఎప్పుడు కూడా 10 మందికి సహాయం అందిద్దామంటే వెనకాడు. చివరికి రాజకీయాల కోసం ఆయన సినీ జీవితాన్ని కూడా వదులుకున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈలోపు పార్టీ బలోపేతం కోసం మనం తీసుకుంటున్న అనేక చర్యల్లో భాగంగా సినిమాలు కూడా అవసరం అని మరి సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒకరోజు సమావేశంలో చిరంజీవి గారు, కళ్యాణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి గారు ఒప్పించారు. ఆ రోజున ఒక 2 years 1 year వరకు కొంచెం సమయం కేటాయించి సినిమాల కోసం కేటాయిస్తే బాగుంటుంది, దాని తర్వాత పూర్తి స్థాయిలో మీరు రాజకీయం చేయండి, ఆ రాజకీయ ప్రస్థానంలో కూడా ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను. ఆ రోజు పనిలో పనిగా సోము వీర్రాజు కూడా చిరంజీవి మద్దతు మాకు ఉందని చెప్పారు. రాజకీయంగా జనసేన, బీజేపీ కూటమిని బలపరుస్తానని చిరంజీవి చెప్పినట్లు సోము వీర్రాజు చెప్పారు. ఆయన ఏ పార్టీలోకి వస్తానని ఎవరితోటి వారు చెప్పలేదు. మా ఇద్దరికి సపోర్ట్ చేస్తారండి. జనసేన, భారతీయ జనతా పార్టీకి, జనసేన భారతీయ జనతా పార్టీకి వారు సపోర్ట్ చేస్తారు. ఇద్దరం కలిసే పనిచేస్తున్నాం. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు సహకరిస్తారో చూద్దాం. మేమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో జనసేన, భారతీయ జనతా పార్టీ ముందుకు పెడతాం. అయితే చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న, ఒప్పుకున్న సినిమాలు చూస్తే ఇప్పట్లో ఆయన డైరీ ఖాళీ అయ్యే సూచనలు లేవు. రాజకీయాల్లోకి రాకమునుపు సినిమాల్లో ఎంత బిజీగా ఉండేవారో ఇప్పుడు అంతే బిజీ అయిపోయారు చిరంజీవి. ఓ రకంగా రాజకీయాలు చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చిపెట్టాయి. అనేక ఆరోపణలకు ఆయన గురి కావాల్సి వచ్చింది. సంబంధం ఉన్నా లేని అంశాలకు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చిరుకి గట్టి అనుభవాలే నేర్పి ఉంటాయి. రాజకీయాలు తన వంటికి సరిపడవనే నిజాన్ని 100% గ్రహించిన చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. అంతటి చేదు అనుభవాలు చూసి మరీ అలా చేస్తారా అనేవాళ్లు ఉన్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి ప్రయత్నంగా 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఇలాంటి సమయంలో వద్దనుకున్న బీజేపీకి దగ్గరయ్యారు పవన్. 2024 ఎన్నికల లక్ష్యంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో దూకుడు మీదున్న బీజేపీ కూడా పవన్ మీద ఆధారపడడం మొదలుపెట్టింది.
ఏపీలో ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్న బీజేపీ కూడా చిరంజీవి సాయాన్ని అర్థిస్తోంది. ఒక దశలో ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన నేతృత్వంలో ఏపీలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం ఆయనకు చాలా ఆఫర్లే ఇచ్చింది. వాటన్నిటినీ సున్నితంగా తోసిపుచ్చిన చిరంజీవి తన మానాన తన పని చేసుకుంటున్నారు. కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి ఎంట్రీపై కామెంట్స్ రావటం ఆసక్తికరంగా మారింది. అది కూడా జనసేన, బీజేపీ పార్టీల పెద్దల నుండి రావటం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏదేమైనా రాజకీయాల్లో తన రీ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ కావాల్సి ఉంది. రాజకీయాలు పూలబాట కాదు. ఈ విషయం ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళకి బాగా తెలుసు. ప్రజారాజ్యానికి ముందు చిరంజీవి రాజకీయాలకి రావాలి అని ఎంతో మంది కోరుకున్నారు. అదేవిధంగా చిరు వచ్చారు. కానీ ఫలితాలు అంచనాలకు తగినట్టుగా లేవు. దీనికి కారణాలు ఏవైనా పాలిటిక్స్ కంటే సినిమానే తనకు కంఫర్ట్ అని చిరంజీవి ఓపెన్ గా చెప్పేశారు. అలాంటి చిరును మళ్లీ రాజకీయ రంగంలోకి లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఏ అండా లేకుండా ఎంటరై సినీ రంగంలో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తనగని ప్రజాదరణను రాజకీయాల్లో ఉపయోగించుకోవాలని సినీ రంగం నుంచి పొలిటికల్ ఫీల్డ్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ 2009 ఎన్నికల్లో ఉద్దండులైన వైఎస్, చంద్రబాబులను ఢీకొట్టి విఫలమయ్యారు. 18 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమయ్యారు చిరంజీవి. గెలిచి సీఎం అవుతారనే అంచనాలు తలకిందులు కావడంతో ఏడాది తిరగకుండానే ప్రజారాజ్యం జెండా తీసేశారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అందులో తాను చేరిపోయారు. రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రయ్యారు. పదవీకాలం ముగిసే వరకు కాంగ్రెస్లో నెట్టుకొచ్చిన చిరంజీవి ఆ తర్వాత పాలిటిక్స్కి పూర్తిగా దూరమయ్యారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బిజీ అయ్యారు. స్వతహాగా సున్నిత మనస్కుడైన చిరంజీవికి రాజకీయాలు గట్టి అనుభవాలే మిగిల్చాయని చెప్పాలి. పక్కన పెట్టుకున్న వారే కత్తులు దుయ్యడం చిరంజీవిని షాక్కి గురిచేసింది. ఎవరు తనవారో, ఎవరు కుట్రదారులో, ఎవరు కోవట్టో తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్, టీడీపీలకు గట్టి పోటీ ఇస్తుందనుకున్న ప్రజారాజ్యం కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా పెట్టుకోలేకపోయింది. చిరంజీవి పార్టీలో హేమాహేమీలైన నేతలు చేరారు. ఇందిరాగాంధీకే న్యాయ సలహాలు ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి శివశంకర్, టీడీపీలో నంబర్ 2గా ఉన్న దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం, పోసాని కృష్ణమురళి వంటి వారు ఆ పార్టీలో చేరారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా మంది ప్రజారాజ్యం తీర్థం తీసుకున్నారు. ఒక దశలో తిరిగి అధికారంలోకి రాగలమా అన్న సంశయాన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్ కు కలిగించే స్థాయికి చిరంజీవి వెళ్లారు. అప్పటి వరకు వెండితెరను ఉర్రూతలూగించిన మెగాస్టార్ రోడ్డు మీదికి రావడంతో జనం బ్రహ్మరథం పట్టారు. ఎక్కడకు వెళ్తే అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ సీట్ల దగ్గరకొచ్చేసరికి పీఆర్పీ తేలిపోయింది. కాంగ్రెస్ ముందు నిలవలేకపోయింది. స్వయానా చిరంజీవి కూడా పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అయితే రెండోసారి గెలిచి ఊపు మీదున్న వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. టీడీపీ నుంచి గెలిచిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కాంగ్రెస్కు మద్దతు పలికారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న రోజా ఉన్నట్టుండి వైఎస్ను కలిశారు. ఇవన్నీ ప్రజారాజ్యంలో కూడా అలజడి సృష్టించాయి. అప్పటికే కోవట్టుల దెబ్బకి కోలుకోని చిరంజీవి తన పార్టీ ఎమ్మెల్యేలకు ఆకర్షు ముప్పు ఉంటుందని భయపడ్డారు. అప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారని, చర్చలు జరుపుతున్నారనే ప్రచారం మొదలయ్యింది. దీంతో ముందుగానే పార్టీని ఎత్తేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ మరణం తర్వాత కూడా చిరంజీవిని ఎమ్మెల్యేల జంప్ భయం వీడలేదు. చివరికి తనకు రాజ్యసభ, తన పార్టీకి ఒక ఎమ్మెల్సీ, 2 మంత్రి పదవులు తీసుకొని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఆ విధంగా రాజకీయాల్లో తన ఇన్నింగ్స్ ను స్వల్ప కాలానికే ముగించేశారు చిరంజీవి. ఆ తర్వాత కూడా పలుమార్లు రాజకీయాలపై తన విముఖతను స్పష్టంగానే చెప్పారు. తమిళనాట కమల్, రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఆయన కామెంట్స్ ఇదే చెప్తాయి. ఈ ఇద్దరిని ఫుల్ టైం రాజకీయాల్లోకి వెళ్లకండి అని సలహాలు కూడా ఇచ్చారు చిరు. ఇక 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడమే చిరంజీవికి ఇష్టం లేదని చెప్పాలి. పీఆర్పీ అనుభవాలను చూశాక కూడా తమ్ముడు మళ్లీ అదే మురికిలోకి వెళ్లడాన్ని చిరంజీవి హర్షించలేదు. ఈ విషయమై చిరంజీవి పవన్ కళ్యాణ్ కు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి పీఆర్పీ ఆవిర్భావం వరకు ఎప్పుడూ రాజకీయాల మీద తనకు ఆసక్తి ఉన్నట్టు కానీ, వాటిని లోతుగా పరిశీలిస్తున్నట్టు గానీ పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అయితే పీఆర్పీ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా అది అన్న కోసమేనని అంతా అనుకున్నారు. కట్ చేస్తే చిరంజీవి పార్టీ మూసేసినా తనలో రాజకీయ ఆసక్తి పోలేదని పవన్ కొత్త పార్టీ ఏర్పాటు చేసి నిరూపించాడు. తీవ్రమైన విమర్శలు చేస్తూ రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టారు. అన్నచాటు తమ్ముడిగా తోచిన సినిమాలు చేసుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో జనంలోకి వచ్చారు. తనది 25 ఏళ్ల రాజకీయ
రాబోయే తరాల వారి భవిష్యత్తుని భద్రతని పణంగా పెట్టి ఈ రాజకీయ జోదులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను. ఓట్ల కోసమో పదవుల కోసమో అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి. 2014 ఎన్నికలకు ముందు అహ్మదాబాద్ వెళ్లి బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. పార్టీ పెట్టినా ఎన్నికల్లో పోటీ చేయని పవన్ బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఎన్నికలకు ముందు వరకు విజయావకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగినా వైసీపీ ఓడిపోయింది. దీనికి టీడీపీ బీజేపీ కూటమిలో పవన్ జత కలవడం, కాపు ఓట్లు పోలరైజేషన్ కావడమేనన్న విశ్లేషణలు వచ్చాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. ఇప్పుడు ఆయన పార్టీలో లేరు. ఆ తర్వాత పరిణామాలలో బీజేపీ పక్కన చేరిపోయారు పవన్ కళ్యాణ్. ఏ పార్టీలైనా ఎన్నికలకు కొద్ది నెలల ముందు పొత్తులు పెట్టుకుంటాయి. కానీ జనసేన బీజేపీ ఎన్నికలు ముగిసి ఏడాది తిరగకుండానే చేతులు కలిపేశాయి. తామిద్దరం కలిసినా కష్టం అనుకున్నాయో ఏమో అన్నయ్య మద్దతును ఈ 2 పార్టీలు గట్టిగా ఆశిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కంటే చిరు మద్దతుపై బీజేపీ సీరియస్గా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. మెగాస్టార్ మద్దతు ఉంటే ఆ లెక్క వేరన్నది ఆ పార్టీ లెక్క. అయితే రాజకీయాల్లో సాధ్యం కానిది ఏదీ ఉండదు. ఎవరెటు మారుతారనేది ఊహించలేం. అందుకే చిరంజీవి మనసు మార్చుకోకపోతారా అనేవారు ఉన్నారు. అందుకే ఎలాగైనా గెలవాలని తహతహలాడుతున్న కమలనాథులు చిరంజీవికి గేలం వేస్తున్నారు. తమ పార్టీలో చేరకుండా జనసేనలో చేరితే చాలనుకుంటున్నారు. అందుకే పవన్ ప్రమేయం లేకుండానే చిరంజీవిని దువ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు. మరి ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు సఫలమవుతాయో ఇంకా క్లారిటీ లేదు. చిరంజీవి కోసం బీజేపీ ఎందుకు ఎదురు చూస్తుంది? ఆ పార్టీ వేసుకుంటున్న లెక్కలేంటి? అసలు చిరంజీవి ముందున్న ఆప్షన్ ఏంటి? ఆయన అందరివాడుగా ఉంటారా లేక మళ్ళీ కొందరివాడుగా మిగిలిపోతారా? ఏ రకంగా చూసినా అన్నయ్య రావటం డౌట్ అనే అభిప్రాయమే బలంగా ఉందా? ఏపీలో రాజకీయాలు కులాల వారీగా విడిపోయాయి. రెడ్ల చేతిలో వైసీపీ, కమ్మ సామాజిక వర్గం చేతిలో టీడీపీ ఉన్నాయి. ఆ రెండే ఎప్పటి నుంచో రాజకీయాలు చెలాయిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కులాల గీత మరింత స్పష్టంగా మారింది. ఈ 2 కులాల కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉన్న కాపులు మాత్రం అధికార పీఠానికి కాదు కదా, కనీసం నిర్ణయాత్మక శక్తిగా మారలేకపోతున్నారు. ఇది గతం. రాష్ట్రం విడిపోయాక కాపుల ప్రాధాన్యత పెరిగిందనేది బీజేపీ లెక్క. అందుకే ఏపీ బీజేపీ తొలి అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను, రెండో అధ్యక్షుడిగా కూడా అదే వర్గం నేత సోము వీర్రాజును నియమించింది బీజేపీ అగ్రనాయకత్వం. కానీ కన్నాతో చేసిన ప్రయోగం సఫలం కాలేదు. కమలంతో కాపులు కలిసి రాలేదు. నోటా కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. కనీసం కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఉనికి చాటలేకపోయారు కన్నా. అయినా కాపు ఫ్యాక్టర్ను బీజేపీ వదల్లేదు. మళ్లీ అదే వర్గానికి పగ్గాలు అప్పగించింది. కమ్మ, రెడ్ల మధ్య కాపులకు ప్రాతినిధ్యం వహించే కూటమిగా జనసేన బీజేపీలను నిలపాలన్నది కమలనాథుల ఎత్తుగడ. ఒక్కసారి ఈ ఫార్ములా సక్సెస్ అయితే ఇక పట్టు బిగించినట్టే అని ఆ పార్టీ అంచనా. ఎన్నిసార్లు ఓడినా కాపు ఫ్యాక్టర్కు ఇంకా డిమాండ్ ఉందని బీజేపీ నమ్ముతోంది. ఈ ఈక్వేషన్ను గాడిలో పెట్టే వరకు కష్టం, కానీ గాడిన పడితే ఎవరూ ఆపలేరని గట్టిగా విశ్వసిస్తుంది. కాపులతో పాటు రాజకీయంగా ప్రాధాన్యం దక్కని ఇతర కులాలను ఏకం చేయడం ద్వారా బలీయమైన పొలిటికల్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తుంది. అందుకే చిరంజీవి సపోర్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. ముందు తమ్ముడు పవన్ను మచ్చిక చేసుకుని పొత్తు వరకు తీసుకువెళ్లిన బీజేపీ ఇప్పుడు అన్నయ్యపై ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ మావాడే, మా వైపే ఉన్నాడని చెప్పుకుంటే కలిసి వస్తుందన్నది కమలం పార్టీ స్ట్రాటజీ. పార్టీలో చేరినా చేరకున్నా నైతిక మద్దతు ఇస్తే చాలనే కోణంలో బీజేపీ ప్రయత్నిస్తుంది. మరోవైపు ఇన్నాళ్లు కులాలకు, మతాలకు తాను అతీతమని చెప్పుకొని సొంత సామాజిక వర్గం కాపు సంఘాలను దూరం పెట్టిన పవన్ ప్లేటు మార్చేశారు. ఒకప్పుడు కాపు రిజర్వేషన్ల అంశానికి కూడా స్పష్టంగా మద్దతు ఇవ్వని పవన్ ఆ తర్వాత బాణీ మార్చారు. రిజర్వేషన్లు ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా కాపు సంఘాలతో సమావేశాలు పెడుతున్నారు. కాపు ముద్ర వేసుకోవడం వల్ల నష్టం వస్తుందని, పీఆర్పీకి గతంలో అది కూడా ఒక నష్టం అని పవన్ భావన. ఓ రకంగా అయినా కాపులు తమతోనే ఉంటారని భావించి ఆ ముద్ర లేకుండా చూసుకున్నారు పవన్. ఇప్పుడు బీజేపీతో కలిశాక వ్యూహం మార్చేశారు. కాపులను పూర్తిగా భుజానికి ఎత్తుకోవడం మొదలుపెట్టారు. ఇంకోవైపు బీజేపీ హిందుత్వవాదాన్ని నడిపిస్తుంది. దేవాలయాలపై దాడులపై రియాక్షన్లకు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. గుళ్ళు, గోపురాలు చాలానే ఉన్నా ఏపీలో హిందుత్వం ఎఫెక్ట్ తక్కువ. దాన్ని పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది.
ఇలా వీటన్నిటినీ చేసుకుంటూ పోతూనే ఇంకోవైపు చిరంజీవిని కూడా ఒప్పించే పనిలో ఉంది బీజేపీ. పవన్ తనంతట తానుగా చిరంజీవిని రాజకీయాల్లోకి మళ్లీ రమ్మని అడిగే పరిస్థితి లేదు. అయితే తమ్ముడి భవిష్యత్పై ఆందోళనగా ఉన్న చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలని, అవసరమైతే పొలిటికల్ గా తాను కూడా అండగా ఉంటానని చెప్పారని సమాచారం. చిరంజీవి అభయహస్తం చూపితే చాలు అనుకుంటున్న జనసేన, బీజేపీ పార్టీలు ఈ హామీని విస్తృత ప్రచారానికి పెడుతున్నాయి. అయితే ఇప్పటివరకైతే చిరంజీవి పొలిటికల్ కెరీర్ ఫ్లాప్ షో అనే చెప్పాలి. 2 ఏళ్లలోనే 2 పార్టీలు మార్చేసిన చిరంజీవి కొంతమందికి, కొన్ని వర్గాలకు ఆకర్షణీయం అవుతారేమో కానీ అన్ని వర్గాలకు కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఒంటి చేత్తో గెలిపించే సత్తా చిరంజీవికి ఉందా అంటే ఆలోచించాల్సిందే అనేవారే ఎక్కువ. కానీ ఏపీలో ఒక్క సీటు లేని బీజేపీ, జనసేనలకు మాత్రం చిరంజీవి ఖచ్చితంగా ఉపయోగపడతారు. అందుకోసమే ఆయన కోసం ఈ 2 పాకులాడుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే నాగబాబు జనసేనలో ఉన్నారు. చిరంజీవి కూడా కలిస్తే మెగా కూటమి అవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో చిరంజీవికి ఉన్న ఆప్షన్స్ ఏమిటి? అందరివాడుగానే ఉంటారా, లేక కొందరివాడుగా మిగిలిపోతారా? నిజానికి 2014 నుంచి చిరంజీవి అందరివాడుగా చెలామణి అవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. 2019 నుంచి జగన్కి దగ్గరగానే ఉన్నారు. అటు కేసీఆర్తో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మర్యాదపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వటమంటే కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవటమే. ఈ విధంగా ఆలోచిస్తే మళ్లీ ఎరకాటం ఎందుకనే కంక్లూజన్కి వచ్చే అవకాశముంది. ఒకవేళ ఈ ఇబ్బందులన్నీ దాటి ఏదెలాగున్నా రాజకీయంగా మరోసారి యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తే చిరంజీవి ముందు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అటు బీజేపీ ఎలాగూ చిరంజీవి సపోర్ట్ని ఆశిస్తోంది. ఏపీలో ఎదగాలంటే చిరు మద్దతు ఉపయోగపడుతుందని నమ్ముతోంది. సో చిరంజీవి బీజేపీలో చేరటం మొదటి ఆప్షన్. ఇక రెండో ఆప్షన్ జనసేనలో చేరటం. అంటే జనసేనలో చిరంజీవి కీలకంగా మారటం. చిరంజీవికున్న మూడో అవకాశం బీజేపీ, జనసేన కూటమికి నైతిక మద్దతు పలకటం. అయితే నాలుగో ఆప్షన్ కూటమిని కాదని కేవలం జనసేనకు మాత్రమే మద్దతు పలకటం. అయితే ఎన్ని అవకాశాలు ఉన్నా గత అనుభవాల దృష్ట్యా చిరంజీవి ఏ రకంగా అయినా పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వటం కష్టమే అనేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి పాలిటిక్స్లో ఒత్తిడిని తట్టుకోలేరనే వాదన గట్టిగా ఉంది. పైగా ఇప్పటికే రాజకీయాలు వద్దు అనుకోవటం, ఇతర సన్నిహిత నటులను హెచ్చరించటం కూడా చేశారు. అయినప్పటికీ ఒత్తిడి పెరిగి ఒకవేళ మరో ఛాన్స్ తీసుకుందామని భావిస్తే అప్పుడు జనసేనానికి నైతిక మద్దతుతో సరిపెట్టే అవకాశముంది. అదే సమయంలో ఏపీలో బీజేపీకి మద్దతు పలికే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా చిరంజీవి మళ్లీ రిస్క్ తీసుకుంటారా, రాజకీయాల్లోకి క్రియాశీలకంగా అడుగు పెడతారా అనే విషయాల్లో చిరు ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు. నటుడిగా శిఖరాలు అధిరోహించే సమయంలో మళ్లీ రాజకీయాలతో ప్రయోగాలు చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.